నేను సచ్చినోళ్ళ పేరు సత్యాన మోహన్ తీసుకొని ఎన్ని కష్టాలు
కష్టాలు పడి ఎంత కష్టాలు పడి ఎన్నో శరలు పడిన సత్యాల పొడవు చేసుకొని వచ్చినారా రాజా కొడుకారమయ్యా సప్తడి సముద్రం లోపల దుంకి ఏనాడు కనుక కాళికాల మరి శరణంద మట్టి తెచ్చి మట్టి చేరి ఏనాడు కనుక ఒక అరిచేత మరిసారి చేసి మరి ఒక మోసై ఏనాడు చారి కరువు చేసిరానైనా నేను పొరవకుండా తయారు చేసుకున్నాదా ఈనాడు కనుక ఇరంధ్రాల పూర్వం చేసి పూర్వం లోపలికి బియ్యం కాదంటే ఆ బియ్యం ఈ బియ్యం పని చేయాలి మరి దూసవారి ఓట్లు తెచ్చిన నాదా దూసవారి ఓట్లు తెచ్చినాదా అరిసై రోజు చేసి ఓసై రోగం చేసి ఓసై తచ్చినాదా అవి దోషంలో వదుకున్నాదా నా కంటే పంతునాదా ఆ బియ్యం జరిగిన నాదా మరి పొన్నుగుళ్ళకు బియ్యం కావాలంటే బియ్యముల నీళ్ళు కావాలన్న నాదా నేను కలగల కన్నీరు పెడితే నా కన్నీరు పోయి నాడు కన్నీరు బోనం తయారైతుంది నాదా నా బోనం కన్నీరు తోడి మనం ఉడికింది నాదా మరి బోనం అంటే ఈనాడు సత్యాల బోనం అంటే 3 పొయ్యి రాజులు పట్టుడు పొయ్యి పెట్టుడు కాదు నాదా బోనం అంటే 3 పొయ్యి రాజులు పెట్టుడు కాదు ఈనాడు 2 సన్న పుష్పాలు పొయ్యి రాజు చేసిన నా గర్వపోలు ఎత్తి సాధిన సత్యాల బోనం పెట్టిన నాదా సూర్యనారాయణ ఏడుకుంటే ఏడుగొట్టింట ఒకనాడు కొట్టే వారికల్లా 7 బోనాల బోనం మీది బోనం కుదురుడికి 2వ బోనంలోకి వచ్చింది 2వ బోనం కుదురుడికి 3వ బోనం బండలోకి వచ్చింది 3వ బండలది 4వ బండలోకి వచ్చింది 4వ బండలది 5వ బండలోకి వచ్చింది 5వ బండ 6వ బండలోకి వచ్చింది నాదా 7 బోనాలు చేసుకొని మరి ఏనాడు కనుక బోనం మీదకి మరి ఏనాడు కనుక ఒక గణ దీపం రావాలంటే అడవిలో పోయి ఏనాడు కనుక ఒకవేళ కనుక అడవి వడ్డీ పోయి అడవి కాడి అడవి అన్నం గట్టు తీసుకొని అన్నం నూనె తయారు చేసుకొని నాదా అడవి లోపలికి వచ్చిన నాదా అడవి లోపలికి వచ్చి మరి ఏనాడు వద్దు కావాలంటే నాదా రాజా మరి నిమ్మ భక్తి కాడికి వచ్చి ఏనాడు కనుక ఏనాడు కనుక అమ్మాడు కనుక ఒక పత్తి తీసుకొని వచ్చి చేసుకున్నాడు అడవిలోనే కదా పోయిన కథ యాది చేసుకున్న కలకల కన్నీ తీస్తూ ఉంది ఒక లందులో పలు దింగింది అందకడికి పోయిండు ఇలా మన పిల్లల దెబ్బలు కొట్టిండు దెబ్బలు కొట్టినప్పుడు మా 7 బారు వచ్చినాక 4 నెలలు గడుస్తున్నాయి అవయ్యా నీ కన్ను చంపిన వాడి పేరు చెప్తున్నా తక్కువ కూడా వేయలే కార్తీక వీరాడు వాడి కన్ను పట్టిపోను వాడు కట్టి కూడా ఒళ్ళే కార్తీక శీలమ్మగనకు కార్తీక వీరాడు ఎండివాడు పిన్నవాడకు మరో గడ్డ కూడా చేదబట్టి కట్టి కూడా కొడుకు వెళ్ళిపోయి తలపండు కొట్టిండు రాముడు తలపండు కొట్టుకొని మట్టిని బారు వచ్చిండు తలపండు పెట్టిండు మరి ఏనాడు కాంతాల మరి కర్మల పుట్ట కడిగారు వచ్చారు కాంతాల వరకు ఏనాడు కనుక మరి 3 రోజులు కష్టజాలం చేసినప్పుడు ఎంగిలైన కొండము ఆ పిండ కూడా వేసింది మరి బాబాయ్యల మరి అవి ఎట్లా పోనా ఎంగిలైన బాణం అట్లా పోయిందని ఆనాడు చెప్పినప్పుడు ఆ కాటి వేసింది కానీ మరి కాల పెట్టింది మరి ఎముకల బొక్కలు ఏరి 7 బాణవల ఎక్కింది కంచెల మరి కట్టింది కంచెల మరి కట్టి ఏమైనా తిమ్మరాజు పెట్టిందంటే మళ్ళీ నేను వచ్చినప్పుడే 24 ఏళ్లకు మళ్ళీ నేను వచ్చినప్పుడే నాకు ఈ బాణం కట్టి కనిపించాలి అది
దాకా బాలివాడు పగవాడు దుడ్డు చూసుకొని మంత్రిగా తంత్రిగా ఎవరు వచ్చినాయి పాండవులు కావాలి తోడు బాలివాడు పగవాడు దుడ్డు చూసుకొని మంత్రిగా తంత్రిగా ఎవరు వచ్చినాయి పాండవులు ఎవరికి కనబడుతాని అష్టమి చెప్పి ఏలమదేవి పాండవుల చుట్టూ 12 జిల్లా బాధాపడడం తల్లి కూడా పెట్టింది పెట్టింది కాంతాల మరి కారణాల పుట్టగలి కొడుకులను తోలుకొని వచ్చిందమ్మా రామయ్యా కాంతాల మరి హస్తం నింపబడగల్లా 7 పాండవులు ఈనాడు కనుక కర్మంద పనులు అనేవి తాటి పనులు ఊలాడుతున్నాయి రాముడా నీ తండ్రివి నీ తండ్రి ఏం కలిపొక్కలు 7 పాండవులు ఉన్నాయి 7 పాండవులు తిందవరు రామయ్యా కింద పెట్టు రామయ్యో అన్నప్పటికనేమి భార్గవి రామయ్యనమ్మా మరి గడికి వచ్చినాడు 7 వానగలు తీసిండు ఏనాడు కింద పెట్టిండు మరి ఏనాడు మొత్తం బొక్కలు తీసిండమ్మా దత్తమైన పెట్టినాడు జీవితాలు పుల్ల తెచ్చినాడు మరి ఏనాడు మోపుతున్నాడా రామయ్య జీవితాలు పుల్ల పెట్టి కాలు పెట్టి మరి ఏనాడు 66 కీలేరు పడేసి 76 కీలేరు పడేసిండమ్మా కీలు పెట్టినాడు జీవితాలు పుల్ల తీసుకొచ్చినాడు ఏనాడు మోపుతున్నాడా మామని కలిగిన జీవితాలు పుల్ల పెట్టేవారి కల్లా లేచి కూసున్నాడు లేచి
నా తల్లిదానికి 6 మంది తమ్ములకు చెల్లకు వాచొచ్చిన బాబా ఎంతపడ్డ కైలాసంలో నువ్వు కట్ట దేవుడు నేను కట్టిన బాబా చెప్పిండు వాడికల్లా మరి ఇల్లమ్మ దేవి ఏనాడు గనక ఒక పుట్టెడు శోకము మరి ఏనాడు గనక పుట్ట రూపాయలు తెచ్చుకుంది బాబా ఎల్లమ్మ దేవి వచ్చుకున్న వాడి కలగలక అప్పుడు అంతడు అప్పుడు భార్య